ఇండియాపై నిలువెల్లా విషం నింపుకున్న మహమ్మద్ యూనస్ మరో కుట్రకు తెరలేపారు. రీసెంట్ గా చైనీస్ అధికారులు రహస్యంగా బంగ్లాదేశ్ లో పర్యటించారు. ఈ పర్యటన అజెండా భారత ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయడమే. ఎందుకంటే బంగ్లాదేశ్ లోని లాల్మోనిర్హాట్ వైమానిక స్థావరాన్ని చైనీస్ అధికారులు అత్యంత రహస్యంగా సందర్శించారు. ఈ ఎయిర్ బేస్ భారత భద్రతకు కీలకమైన సిలిగురి కారిడార్ కు అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడే చైనాతో కలిసి యూనస్ ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకు లాల్మోనిర్హాట్ వైమానిక స్థావరం వేదికగా యూనస్ ఆడుతున్న డర్టీ గేమ్స్ ఏంటి? ఆ కుట్రలకు మోడీ సర్కార్ ఎలా చెక్ పెట్టబోతుంది? అన్నింటికీ మించి భారత ఈశాన్య రాష్ట్రాలను యూనస్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? టాప్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా అధికారులు బంగ్లాదేశ్ లో అత్యంత రహస్యంగా పర్యటించారు. ఆ దేశంలోని లాల్మోనిర్హాట్ స్థావరాన్ని సందర్శించారు. అంతేకాదు భారత సరిహద్దులోని సిలిగురి సమీపంలో ఇతర ప్రాంతాలను కూడా సందర్శించినట్లు నిఘా వర్గాలు సమాచారం అందింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఈ వైమానిక స్థావరాన్ని పునరుద్ధరించడానికి మన దేశ సరిహద్దు నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోని రంగ్పూర్ డివిజన్ లో ఉన్న ప్రదేశంలో విమానాశ్రయాన్ని నిర్మించడానికి బంగ్లా చైనా నుంచి సహాయం కోరుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అదే నిజమైతే 140 కోట్ల భారతీయుల భద్రతకు ఊహించని సవాల్ ఎదురైనట్లే. అది మాత్రమే కాదు, ఈశాన్య రాష్ట్రాల ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉన్నట్లే. సిలిగురి కారిడార్, దీనినే చికెన్స్ నెక్ అని కూడా పిలుస్తారు. మార్చి చివరిలో చైనా పర్యటనలో యూనస్ 7 సిస్టర్స్ ప్రస్తావన చేయడానికి రీజన్ ఈ కారిడారే. ఎందుకంటే భారత రక్షణలో అత్యంత కీలకమైన పాత్ర దీనిదే. ఈశాన్య భారత్ లోని రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు సిలిగురి నుంచే వెళతాయి. దీంతో పాటు కీలకమైన పైప్ లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్ కు ఇదే మార్గం. వెస్ట్ బెంగాల్లో ఉన్న ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. ఈ కారిడార్ నేపాల్, భూటాన్, బంగ్లాకు అత్యంత సమీపంలో ఉంది. చైనాకు చెందిన చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. చుంబీ లోయ వైపున ఉన్న భూటాన్ భూమి చైనా ఆధీనంలోకి వెళితే డోక్లాం ట్రై జంక్షన్ వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పట్టు పెరిగిపోతుంది. దీంతో చైనా చుంబీ లోయలో శతఘ్నులు, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్షిపణులు, యుద్ధ విమానాలను సిలిగురి లక్ష్యంగా మోహరించే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతంలోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. ఈ ప్రదేశంపై దాడి చేసి ఇండియా నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ భూటాన్ మనకు మద్దతుగా ఉండడంతో చైనా ఆటలు సాగడం లేదు. అందుకే బంగ్లాదేశ్ నుంచి కుట్రలు స్టార్ట్ చేసింది. అందుకు లాల్మోనిర్హాట్ వైమానిక స్థావరాన్ని అనువుగా మార్చుకుంటోంది. ఎందుకంటే ఈ ఎయిర్ బేస్ సిలిగురి కారిడార్ కు చాలా దగ్గరలోనే ఉంటుంది. లాల్మోనిర్హాట్ వైమానిక స్థావరం చైనా చేతికి చిక్కితే సిలిగురి ప్రాంతంలో సహా తూర్పు సరిహద్దులో న్యూఢిల్లీ భద్రతా ప్రయోజనాలకు సవాలుగా మారుతుంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ చైనా పర్యటన సమయంలో ప్రతిపాదిత ఎయిర్ఫీల్డ్ గురించి ప్రస్తావించి ఉండవచ్చని గతంలోనే నివేదికలు తేల్చాయి. ఇప్పుడు చైనా అధికారుల రహస్య పర్యటన ద్వారా ఆ కుట్రలు నిజమని తేలింది. లాల్మోనిర్హాట్ వ్యూహాత్మకంగా వాయువ్య బంగ్లాదేశ్ లో ఉంటుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి, కోచ్ బెహార్ జిల్లాలకు దగ్గరగా ఉంటుంది. చికెన్స్ నెక్ భౌగోళికంగా ఈ ప్రాంతానికి దగ్గరగా ఉంది. భారత్ తూర్పు పొరుగు ప్రాంతంలో ఇప్పటి వరకు చైనా యుద్ధ విమానాలను మోహరించలేదు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే త్వరలోనే ఫైటర్ల మోహరింపులు ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మరి యూనస్ కుట్రలకు ఎలా చెక్ పెట్టాలి? హసిమారా ఎయిర్ బేస్ బంగ్లాదేశ్, చైనాకు కూడా చెక్ పెట్టే సామర్థ్యం ఉన్న వైమానిక స్థావరం ఇది. సిక్కిం, భూటాన్, చైనా ఆక్రమిత టిబెట్, బంగ్లా సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్ని భారత్ ముందే ఊహించింది కాబట్టి ఈ ఎయిర్ బేస్ లోనే పవర్ఫుల్ రాఫెల్ ఫైటర్ జట్లను మోహరించింది. 16 రాఫెల్ ఫైటర్లతో రెండో స్క్వాడ్రన్ ను హసిమారాలోనే ఏర్పాటు చేశారు. హసిమారా ఎయిర్ బేస్ వ్యూహాత్మకంగా భారత్ కు కలిసొస్తుంది. ఇక్కడి నుంచి దాడులు చేస్తే బంగ్లాదేశ్ కేర్ ఆఫ్ గా రెచ్చిపోదామని కలలు కంటున్న చైనా, పాక్ లెక్క కూడా తేల్చేయొచ్చు. సో లాల్మోనిర్హాట్ లో అడుగు పెట్టినంత ఈజీగా భారత్ పై దాడి చేయడం చైనాతో కాని పని.